ఆనందం ఎలా ఉండాలంటే సహజ సిద్ధంగా వికసిస్తున్న పువ్వు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఒక పసిరి మొగ్గను మనము గట్టిగా వేళ్ళతోటి దానిని చీరినట్లయితే అందమైన పువ్వు రాదు. దానికి అదిగా సూర్యకిరణాలు పడిన తర్వాత సహజంగా వికసిస్తుంది. అలా విడిచిన పువ్వు మాత్రమే ఎంతో అందంగాను సువాసనతోని ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి నవ్వే నవ్వు హృదయంలో నుంచి రావాలి, కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రావాలి. ఆ విధంగా మీరు నవ్వించినట్లయితే మీలో చాలా నైపుణ్యం ఉన్నట్లు. అలా కాకుండా ఎదుటి వ్యక్తిని అవమానిస్తూ హేళన చేస్తూ వాళ్ళ మీద మీరు జోక్స్ వేస్తున్నప్పుడు అందరూ పగలబడి నవ్వితే వాళ్ళు బాధపడితే ఆ పాపం కూడా మీకే చెందుతుంది. అటువంటి జోక్స్ ద్వారా కలిగే ఆనందము చాలా తాత్కాలికంగా ఉంటుంది. గాలికి రెపరెపలాడే దీపంలా అన్నమాట.